నామములో మరి ఒక్కసారి పరిశుద్ధాత్మ సహాయం కోరి మీకు నాకు మన అందరితో పరిశుద్ధాత్మ దేవుడు సహాయంతో ఆయన మనతో మాట్లాడాలని యేసయ్య నామములో తండ్రికి ఇది సమర్పణం చేస్తూ అడ్డగించే దురాత్మ, చెడాత్మ, పాపాత్మలు, అంధకారంలో ఉండే చీకటి దురాత్మ శక్తులన్నిటినీ యేసు నామములో వెలగొడుతున్నాను. ఆమేన్. మనందరికీ ఈ వాక్య భాగం అర్థం చేపించి ఏదైతే వాక్య భాగం మనతో మాట్లాడబోతుందో ఆ వాక్య భాగం నుంచి ఈ రోజు జీవితంలో మనం ఏం చేస్తే అలాంటి ఆ రోజును ఎదుర్కొనకుండా మనం దేవుడితో చేరుకోగలము అనేది యేసయ్య నామంలో తండ్రికి అప్పగించి అడిగి వేడుకుని పొందినాము తండ్రి. ఆమేన్. 8వ అధ్యాయంలో చివరిలో ఒక వచనం మనం చదివామా? యాక్చువల్గా 9వ అధ్యాయం అక్కడి నుంచి మొదలవ్వాలి. 9వ అధ్యాయం అక్కడి నుంచి మొదలవ్వాలి. ఎందుకంటే అది మనం ఇంతవరకు బోర్ల తీర్పులో 4 బోర్ల తీర్పు మనం చూసిన్నాము. ఇప్పుడు 9వ అధ్యాయంలో మొదటి వచనం వచ్చేసి 5వ బోర అన్నట్టు ఉంటుంది. 5వ బోర అది 9వ అధ్యాయంలో మొదటి వచనం. 8వ అధ్యాయంలో చివరి వచనం 13వ వచనం ఉంటుంది. 13వ వచనం ఉంటుంది. ఆ 13వ వచనం మనం చూసి, ఎందుకంటే అది 9వ అధ్యాయంకు సంబంధించింది, మన 13వ వచనం చూసుకుని ఆ తర్వాత వెళ్దాం. ఇక్కడ చూస్తే 5వ బోర ఏం తీర్పు ఇవ్వబోతుంది అనేది మన ఈరోజు ధ్యాన భాగం. ఈ ధ్యాన భాగంలో 8వ అధ్యాయంలో 13వ వచనం మనం చదివితే కొంచెం భయం కలుగుతుంది. అంటే 5వ బోర ముందే మనకి భయం పుట్టించిన ఒక దీంట్లో ఇది మొదలవుతుంది. ఎవరన్నా తెలుగు బిగ్గరగా చదివి వాళ్ళు ఏంటి? ప్రకటన 8:13వ వచనం. ప్రకటన 8:13వ వచనం చదివితే, అంటే చివరి వచనం చదివితే అక్కడి నుంచి మనం తీసుకెళ్దాం. చదువుతారు ఎవరన్నా గట్టిగా? మరియు నేను చూడగా ఆకాశ మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు బూరలు ఊదబోవుచున్న ముగ్గురు దూతల బూరల శబ్దమును బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని. ఇప్పుడు నార్మల్గా చూస్తే మనకి ఈ వచనం ఏం చెప్తుందంటే, అపోస్తలుడైన యోహాను గారు దర్శనం చూస్తున్నారు. అంటే నిజంగా అక్కడ ఏం జరుగుతుంది దాన్ని చూస్తున్నారు. అది యేసయ్య చూపిస్తున్నారు. ఆ దర్శనం అంటే నిజంగా అక్కడ కంటి ముందు యోహాను గారికి జరుగుతుంది. అప్పుడు అపోస్తలుడైన యోహాను గారు నేను చూడగా ఏం జరుగుతుందంట? ఆకాశ మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు, ఇంగ్లీష్లో ఈగిలెన్స్ ఉంటుంది, ఓ పక్షిరాజు ఎగురుతూ ఏం చేస్తుందంట? బూరలు ఊదబోచున్న ముగ్గురు దూతల ఏంటి? ఇంకా మొత్తం ఎన్ని బూరలు అయింది? 4 బూరల తీర్పు అయిపోయింది. ఇది 5వ బూర. మొత్తం 7 బూరలే కదా. 7 బూరల 4 బూరల తీర్పు అయిపోయింది. ఇది 5వ బూర, 6వ బూర, 7వ బూర. 3 బూరల తీర్పు. ఇంకా ఎవరైతే దేవదూతలు వచ్చి ఊదబోతున్నారో, ఆ బూరను ఊదబోతున్నారో, చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే వచనం. ఎవరైతే ఊదబోతున్నారో, ఇప్పుడు బూరలు ఊదబోచున్న ముగ్గురు దూతల బూరల శబ్దములను బట్టి, అంటే వాళ్ళు ఏదైతే బూరలు ఊదబోతున్నారో దాని శబ్దం వచ్చేసి ఎలాగ వస్తుందో దాని తెలిసిన ఈ పక్షిరాజు, ఎగురుచున్న పక్షిరాజు ఏం చెప్తుందంట?
భూ నివాసులకు, ఈ లోకంలో ఈ భూమిలో ఎవరైతే నివాసం చేస్తున్నారో మనుషులకు ఏం చెప్తుంది? అయ్యో 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 అని 3 సార్లు ఆ దేవదూత ఆ పక్షిరాజు ఏం చేస్తుంది? ఈ భూనివాసులను చూసి, అంటే పాపంగా పరితాపంగా ఏం చేస్తుంది చూస్తే అని గొప్ప స్వరముతో, అంటే ఆ పక్షిరాజు గొప్ప స్వరముతో చెప్పుట వింటిని. అంటే ఈ 3 బూరలు ఊదేటప్పుడు ఎంత ఘోరం జరగబోతుంది ఏంటి? ఈ 3 బూరలు ఊదేటప్పుడు ఎంత ఘోరం జరగబోతుంది అని దీని ముందే ఆ పక్షిరాజు ఏం చేస్తున్నారంటే వచ్చి ఈ భూనివాసులు, భూమిలో ఎవరైతే నివాసం చేస్తున్నారో మనుషులందరికీ ఈ పక్షిరాజు ముందే వచ్చి హెచ్చరిక చేస్తుంది అని చెప్పేసి, అంటే హెచ్చరిక చేస్తుంది అని చెప్పేసి ఈ వచనం మనకి చెప్పింది. ఇప్పుడు చూడండి, 3 బూరలు, ఇప్పుడు 5, 6, 7 3 బూరలు. ఈ 3 బూరల తీర్పు ఇప్పుడు జరగబోతుంది, ఒకటి తర్వాత. ఇప్పుడు 5వ బూర మనం ఈరోజు చూస్తున్నాం. అంటే ఈ అయ్యో 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 అనే హెచ్చరిక వచ్చింది కదా, ఇది ఏంటి అని చూస్తే ఈ భూమిలో ఆ రోజులు అంటే ఏ రోజుల? 5వ బూర ఊదేటప్పుడు ఎవరైతే బతికి ఉంటారో వాళ్ళకి పెద్ద హెచ్చరిక. ఎందుకంటే చూస్తే మొత్తం 7 బూరల్లో 4 బూరలు చూసాం. ఈ ముందున్న 4 బూరలు కూడా ఎవరికి దేనిపైన పడింది, దేనికి బాధ కలిగించింది, దేని నాశనం చేసింది అని చూస్తే ప్రకృతి పైన, అంటే నేచర్. దేనిపైన పడింది? సముద్రంలో పడింది, నదిలో పైన పడింది కదా. ఆ తర్వాత దేవుడు 4వ బూరను ఏం చేశారు? చీకటి, అంటే సూర్యుడు చంద్రుడు 3వ భాగం చీకటి. ఇవన్నీ చూస్తే ప్రకృతి మీద పడింది ఈ 4 బూరలు తీర్ప. మరి ఇప్పుడు ఈ 3 బూరలు 5, 6, 7 ఈ 3 బూరలు ఎవరిపైన వస్తుంది? మనుషుల పైన వస్తుంది. దీని ముందు డైరెక్ట్ గా ప్రకృతి నేచర్ పైన పడింది, అందుకని అలాగా తప్పించుకుని ఉన్నారు. ఇప్పుడు డైరెక్ట్ ఎవరిపైన వస్తుంది? 3 బూరలు మనుషుల పైన పడింది. అందుకని ఈ బూరల తీర్పు, 3 బూరల తీర్పు, 5, 6, 7 బూరల తీర్పు మనుషుల పైన వస్తే ఈ మనుషులు తట్టుకుంటారా అని చెప్పేసి అక్కడ ఈ పక్షిరాజు, ఎగురుచున్న పక్షిరాజు ఏం చేస్తుందంట? అయ్యో 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 అని 3 సార్లు అక్కడ చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఇది చాలా ఘోరమైన ఒక 5వ బూర తీర్పు. ఎలా ఉండదంటే చాలా ఘోరమైన తీర్పు. అందుకని ఇప్పుడు ఎందుకు బాగా చూడండి, ప్రకృతి పైన వచ్చేటప్పుడు ఇక్కడ వినాలి, ఇక్కడ చూడాలి. ప్రకృతి పైన బూరల తీర్పు ముందు 4 వచ్చిన బూరల తీర్పు వచ్చేటప్పుడు దేవుడు ఇలా హెచ్చరిక చేశారా? చేయలా. మరి ఇప్పుడు ఎందుకు హెచ్చరిక చేస్తున్నారు? ఎవరైనా ధ్యానం చేసేటప్పుడు మీరు అనుకున్నారా? ముందు 4 బూరల తీర్పు అలా పడిపోయింది, ఇప్పుడు మాత్రం ఎందుకు దేవుడు ఒక పక్షిరాజు మూలంగా ఈ భూనివాసులను హెచ్చరిక చేస్తున్నారు అని చూస్తే, అదే దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, దేవుడు దయ కలిగిన దేవుడు, దేవుడు కృప కలిగిన దేవుడు. అందుకని మనుషుల పైన వచ్చేటప్పుడు ఆయన ఏం చేస్తున్నారు? హెచ్చరిక కోసం మనుషులను హెచ్చరిక చేసి, ఇప్పుడన్నా వీళ్ళు మారు మనసు పొంది వస్తారో ఏమో అని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నారు. హెచ్చరిక చేస్తే వీళ్ళేం చేశారు? ఎవరన్నా మారారు? ఆ రోజు ఎవ్వరు మారు మనసు పొంది రాలా. ఎందుకు దేవుడు అలా చెప్పారంటే, ఇప్పుడు 7 బూరల తీర్పులో 4 అయిపోయింది, ఈ 3 చివరిది. ఈ 3 తప్పితే ఇంకా ఎవరు మారు మనసు పొందడానికి సమయం లేదు, అవకాశం కూడా లేదు. అందుకని దేవుడు ఈ 3 బూరల తీర్పుకు ముందు ఒక హెచ్చరికగా ఇలా పంపిస్తున్నారు. ఇలా పంపించి వీళ్ళు ఎవరు కూడా ఏం చేయలే, ఎందుకంటే ఇది చివరి అవకాశం. అందరికీ భూమిలో ఉండే అంతమంది కూడా చివరి అవకాశం, వారు మారు మనసు పొంది దేవుళ్ళో రావచ్చు అని చెప్పేసి. మరి ఏమైందంటే వాళ్ళు మారు మనసు పొందేట్టుగా లేదు. వాళ్ళు మారు మనసు పొందిన బదులుగా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ హృదయంను ఇంకా కఠినపరుచుకుని ఇంకా వాళ్ళు ఏం చేశారు? దూరం అయ్యారు. ఇప్పుడు దీని ఒక ఉదాహరణతో చూద్దాం. మనం కొంచెం అడ్వాన్స్గా ఒక వచనం చూసుకుందాం. ఇది ప్రకటన 16:10. ప్రకటనలో 16:10. ఇప్పుడు చూడండి, మనం చూసేది 5వ బూర. మరి ఇప్పుడు మనం చూడబోయేది ఉదాహరణ ఎక్కడికి తీసుకోబోతున్నాం అంటే 5వది పాత్ర తీర్పు, అంటే 5th బౌల్ జడ్జ్మెంట్ అంటాం కదా. 5వ
పాత్ర తీర్పు. అది ప్రకటన 16:10 ఉంది. ప్రకటన 16:10 వచనం చదవండి. ఐదవ దూత తన పాత్రను ఆ క్రూర మృగము యొక్క ఇక్కడ చూడండి, ఐదవ దూత తన పాత్రను, ఇది పాత్రల తీర్పు. ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నది బోర్ల తీర్పు. దీని తర్వాత 7వ బూర అయిన తర్వాత 1, 2 పాత్రల తీర్పు మొదలవుతుంది. ఇప్పుడు మనం ఉదాహరణ చూసుకున్నది 5వ పాత్ర తీర్పు. సో 5వ దూత తన పాత్రను ఆ క్రూర మృగమును యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. మనుషులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు కరచుకొనుచుండరి. ఇక్కడ చూడండి, పాత్రల తీర్పు చాలా ఘోరంగా ఉంటది. ఎలా ఉంటది? పాత్రల తీర్పు చాలా ఘోరంగా ఉంటది. మరి ఆ తీర్పు జరిగేటప్పుడు కూడా వాళ్ళు ఎలా ఉండదు, వాళ్ళ మనసు ఎలా ఉందంటే, ఇంగ్లీష్ లో ఏం చెప్పింది, దే డిడ్ నాట్ రిపెంట్ ఆఫ్ దేర్ ఈవిల్ డీడ్స్ అండ్ టర్న్ టు గాడ్. వాళ్ళు ఏం చేశారంట, వాళ్ళు ఇంత ఘోరం జరిగినా కూడా అప్పుడు కూడా వాళ్ళు ఏం చేయలేదు, వాళ్ళ తప్పుడు పనులు, చెడు పనులు ఇవన్నీ మానేసి దేవుని దగ్గర వద్దామా అని చెప్పేసి ఆ నిర్ణయం వాళ్ళు తీసుకోకుండా ఇంకేం చేశారు, దేవునికి దూరం అయ్యారు అని చెప్పేసింది. ఎందుకంటే ఇక్కడ ఈ వచనం చెప్పేది ఏం చెప్తుందంటే, వాళ్ళు ఈ వచనం కూడా ఏం చెప్తుందంటే, వాళ్ళు మారు మనసు పొందాలంటే పొందొచ్చు. మరి వాళ్ళు ఏం చేయలేదు, మారు మనసు పొందలేదు. ఎందుకంటే ఒక వ్యక్తి, దేవుని దగ్గర ఉండే వ్యక్తి, దేవుని ఎరగని వ్యక్తి దూరం అవ్వడానికి మొదలు పెడితే ఆ దూరం ఎక్కువ అవుతుంది, కానీ దేవుని దగ్గర వచ్చే ఆ దూరం తక్కువ అవ్వదంట. ఎందుకని చూస్తే మనకు తెలుసు, ఎవరు ఫరో. పాత నిబంధన గ్రంథంలో ఫరో ఐగుప్తు రాజు ఉన్నాడు కదా. ఫరో ఏం చేశాడు, మనం బాగా చదివితే మొట్టమొదటిగా 10 తెగుళ్ళు పంపిస్తారు దేవుడు మోసేను వాడుకుని. మొదటి తెగులు అంత భయంకరమైన విషయమే కాదు. మొదటి తెగులు చాలా తేలికగా ఉంటుంది. అది ఆ మొదటి తెగుల్లాగా ఐగుప్తులు ఉండే ఆ మాంత్రికలు కూడా చేయగలరు. మరి దేవుడు ముందు అలాగే చూపించాడు. అప్పుడే సరే వస్తారో ఏమో అని. వచ్చాడా? రాలా. మరి ఇంకో తెగులు పంపించిన దేవుడు పంపిస్తే ఒక్కొక్క తెగులుగా ఏమైంది, ఫరో హృదయం కఠినపరచబడింది. అంటే రెండు విషయం అనుకోండి. ఒకటి, ఫరోను అక్కడ ఓడించాలి. రెండవది వచ్చేసి అక్కడ దేవుని సర్వాధికారమైన దేవుని ఆ సార్వభౌమత్వం అందరికి చూపించాలి. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే వీళ్ళు దూరమవును దేవునికి దగ్గర అవ్వడానికి అవకాశం లేదు. హృదయం వాళ్ళు ఏం చేస్తున్నారు, కఠినపరుస్తూనే ఉన్నారు. ఇది మానవుల యొక్క తత్వం. ఎవరైనా చూడండి, 2 స్నేహితులు ఉంటారు, ఏదో చిన్న ఒక ఇబ్బంది కలిగితే దాని నుంచి ఇంకా ఒకరొకరు పోట్లాడుకుని దూరం అవడానికి చూస్తారు, కానీ దగ్గర అవడానికి రానే రారు. ఎందుకంటే ఇది మానవుల తత్వం అన్నమాట. ఇప్పుడు చివరి వరకు వీళ్ళు ఎవరు కూడా ఈ రోజులు అంటే ఆ 5వ బూర మోగేటప్పుడు చివరి వరకు ఎవరు కూడా మారు మనసు పొంది రావడానికి బదులు వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా దూరం అవుతూనే ఉన్నారు. ఎందుకంటే ఈ 5వ బూర 6వ బూర ఈ 2 బూరలు ఊదిన తర్వాత ఈ 2 బూరలే వాళ్ళకి చివరి అవకాశం. దాని తర్వాత వాళ్ళకి అవకాశం ఉండదు. మరి ఉంది లేదని వాళ్ళకి తెలియదు. అప్పుడు కూడా మారు మనసు పొందాలని వాళ్ళకి లేదు. వాళ్ళు దేవుని నుంచి దూరం వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు దీన్ని మనం పెట్టుకుని 9వ అధ్యాయం మొదలు పెడతాం. 5వ బూర ఏం చేస్తుంది అని చూద్దాం. చదవండి. 9వ అధ్యాయం మొదటి వచనం. ఐదవ దూత బోర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచి తిని అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను. చాలా ముఖ్యమైన ఒక వచనం మనం చూసుకుందాం. చూడండి, ఇక్కడ ఐదవది దేవదూత 5వ దూత బూర ఊదినప్పుడు ఏం జరిగిందంట, ఆకాశము నుండి భూమి మీద రాలిన యొక్క నక్షత్రమును అపోస్తలుడైన పౌలు గారు చూస్తున్నారు.
ఆకాశం నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రం. అది దానికి ఏమి ఇవ్వబడిందంట, ఆ దూతకు ఏమి ఇవ్వబడిందంట, అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇవ్వబడింది. అగాధము యొక్క, అగాధం అంటే తెలుసు కదా, బాటమ్లెస్ పిట్ ఏమంటారు ఇంగ్లీష్లో, బాటమ్లెస్ పిట్ అంటారు. దీని తెలుగులో ఇంకోటి కూడా చెప్తారు, మట్టు లేని గొయ్య కదా, ఏమంటారు? హలో, పోయినసారి కూడా చెప్పుకున్నాం, అంతులేని గొయ్య, అంతులేని గొయ్య, మట్టి ఏదో చెప్తారు. తెలుగు చెప్పేవాళ్ళు, తెలుగు మాడవాళ్ళు చెప్తే బాగుంటుంది, వాళ్ళు మాడట్లేదు. ఇప్పుడు ఓకే, బాటమ్లెస్ పిట్ అంటే అందరికీ అర్థమైంది. అగాధం అంటే పైన ఆ ఓపెనింగ్ ఉంటుంది, పైన ఉండి అలా ఒకటి వేస్తుంటే అది వెళ్తూనే ఉంటుంది, దాని కింద పోయి చేరడానికి ఎక్కడ ఏముండదు, వెళ్తూనే ఉంటుంది అనమాట. దాన్ని బాటమ్లెస్ పిట్ అంటారు. ఇప్పుడు ఏమైంది, ఈ పైన ఆకాశం నుంచి రాలిన ఒక నక్షత్రం, ఇప్పుడు పైనుంచి రాలిన ఒక నక్షత్రం చూశారు కదా. ఈ నక్షత్రం అపోస్తలుడైన పౌలు చూస్తుంటే ఈ నక్షత్రం అనేది ఏంటి అని మనం చూడాలి. ఈ నక్షత్రం అని చూడగానే మనకు ఇదే ప్రకటన 1:20లో మన ధ్యానించాం కదా. ప్రకటన 1:20లో మన ధ్యానించేటప్పుడు నక్షత్రమును ఏం చెప్తారు అంటే, ఇక్కడ 1:20 చెప్పిన నక్షత్రం వచ్చేసి దేవదూత. ఏమంటారు? దేవదూతను నక్షత్రం అంటారు. ఇక్కడ వాడబడిన నక్షత్రం ఉంది కదా, అదిని ప్రకటన 1:20లో వాడబడిన నక్షత్రమును రెండు ఒకే అర్థం ఇచ్చేది, అందుకని ఇది దేవదూత అని మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఈ దేవదూత ఆకాశం నుండి రాలింది నేను చూచి తిని అని చెప్పేసి ఈ దేవదూతకు, ఈ దూతకు ఏమి ఇవ్వబడిందంట, ఏమి ఇవ్వబడింది? తాళపు చెవులు. దేని తాళపు చెవులు? అగాధము యొక్క తాళపు చెవిలో ఇవ్వబడింది అని చెప్పేసి ఇక్కడ యోగాన్ గారు చూసినట్టుగా మనం చదువుతున్నాం. మరి ఇక్కడ చూస్తే ఈ పైనుంచి వచ్చిన రాలిన ఉంది కదా, అంటే ఇంగ్లీష్లో ఫారెన్ ఏంజల్స్ ఉంటుంది. రాలిన దూత అనగానే మనం ఏమి అనుకోకూడదంటే వీళ్ళు పడిపోయిన దేవదూతలనేసి అనుకోవద్దు. దానికి ఇక్కడ మనం వివరణ ఇస్తాం. ఎందుకంటే ఇక్కడ చూడండి, బాటమ్లెస్ పిట్ అని ఇంగ్లీష్లో ఉంది, అంటే అగాధం అని తెలుగులో ఉండే దీనికి బాటమ్లెస్ పిట్. దీనికి గ్రేక భాషలో అబుసోస్ అని ఉంది. అబుసోస్ అంటే దాని ఏమర్థం అంటే వితౌట్ డెప్త్ అంట. ఏమంటారు? వితౌట్ డెప్త్. వితౌట్ డెప్త్ అంటే ఇప్పుడు పైనుంచి మీరు డెప్త్ ఇంత అని చెప్పడానికి ఎక్కడో ఒక చోట్ల చేరుకోవడానికి స్థలం ఉండాలి కదా, ఇది ఏమీ లేకుండా వెళ్తూనే ఉంది, అందుకని వితౌట్ డెప్త్. దీని ఇక్కడ అబుసోస్ అనే గ్రేక పదం నుంచే ఇంగ్లీష్లో అబిస్ అంటాం కదా, అబిస్ అనేది మనకి వచ్చింది. ఇప్పుడు యూదుల సంస్కృతిలో వాళ్ళు ఈ అగాధం అంటే నరకం అంటాం కదా, ఈ నరకం అనే దీన్ని ఏం చేస్తున్నారంటే 3 భాగాలుగా ఉంది అని వాళ్ళు వాళ్ళ గ్రంథం నుంచి వాళ్ళు నమ్ముతున్నారు. ఇప్పుడు దానికన్నా ముందు మనం ఇంకోటి చూసుకుందాం. ఈ పడిపోయిన దేవదూతలు అని మనం ఉంది కదా, ఎందుకంటే వచనంలో ఇంగ్లీష్లో ఫాలెన్ ఏంజల్స్ ఉంది. సో పడిపోయిన దేవదూతలు ఎవరు అంటే బాగా అర్థం చేసుకోండి. పడిపోయిన దేవదూతలు ఇప్పుడు ఈ భూమిపైనే లేదు. బాగా అర్థం చేసుకోండి. పడిపోయిన దేవదూతలు ఎవరు? పడిపోయిన దేవదూతలు నోవా అంటే ఆదికాండంలో 6వ అధ్యాయంలో వస్తారు వాళ్ళు కదా. అక్కడ వాళ్ళు ఏం చేశారంటే, తండ్రి అనే దేవుడు ఈ భూమిలో మనుషులకు సహాయం చేయమని పంపించిన దేవదూతలు వాళ్ళు వచ్చి ఏం చేశారు, ఈ భూమిలో ఉండే స్త్రీలు వాళ్ళపైన ఆశపడి వీళ్ళు ఏం చేశారు, తప్పులు చేశారు. అంటే వాళ్ళ స్థానమును కోల్పోయారు. దేవదూతలు అనే స్థానమును కోల్పోతే వాళ్ళను తండ్రి అనే దేవుడు ఏం చేశారంటే, ఈ అగాధం 3 భాగములు ఉంది కదా, దాంట్లో ఒక భాగంలో వాళ్ళని ఏం చేశారంటే చైన్ ఏం చెప్తారు అంటే సంకెళ్ళు వేసి బిగించి అక్కడ బంధించి పెట్టారు. ఇక్కడ ఈ అబిస్ అనే ప్లేస్లో అక్కడ బంధించి పెట్టారు. ఓకే, ఇప్పుడు చూడండి, బంధించి పెడితే
ఇప్పుడు క్లియర్గా మనం మాట్లాడుకుంటే అగాధం అనేది టెంపరీగా ఉండే నరకం అనేది 3 భాగాలుగా ఉంది. అది ఒకటి తర్వాత మనం చూస్తుందాం. ఇక్కడ ఇంకో కన్ఫ్యూజన్ మనం ఉండకూడదు. సాతానుడు లూసిఫర్ సాతాన్ అయ్యి 3వ వంతు దేవదూతలతో భూమి వచ్చాడు కదా, వీళ్ళను ఫాలన్ ఏంజల్స్ అని చెప్పము, పడిపోయిన దేవదూతలని చెప్పము. బాగా అర్థం చేసుకోండి, వాళ్ళు కాదు. వీళ్ళు పడిపోయిన దేవదూతలు ఎవరు? దేవుడు ఒక పని పైన పంపించి ఈ భూమిలో స్త్రీలపైన ఆశపడి వాళ్ళ స్థానం కోల్పోయి తప్పు చేసిన వాళ్ళను ఆ దేవుడు ఆల్రెడీ బంధించి, సంఖ్యలు బిగించి బంధించి ఈ అగాధం ఉండే ప్రదేశంలో ఒక్క భాగంలో పెట్టి ఉన్నారు. అది ఒక భాగం. మరి సాతాన్తో వచ్చి తప్పు చేసి వచ్చారు కదా 3వ వంతు, వాళ్ళని ఏమన్నారు? వాళ్ళు పడిపోయిన దేవదూతలు అనరు. ఇప్పుడు చూడండి, మనం చూద్దాం. ఇక్కడ 2 పేతురు 2:4, 2 పేతురు 2:4 ఇది మనం చదివితే మనకి కొంచెం క్లారిటీ వస్తుంది. వీళ్ళు బంధించిన వాళ్ళు ఎవరని చెప్పేసి మనకు క్లారిటీ వస్తుంది. చదవండి 2 పేతురు 2:4. దేవదూతలు పాపం చేసినప్పుడు, అర్థం చేసుకోండి, దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి తోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. చూసారా, వీళ్ళు పడిపోయిన దేవదూతలు అని. అంటే వీళ్ళు ఎక్కడున్నారు? అగాధంలో ఎక్కడున్నారు? పాతాళంలో ఉండే ఒక ప్రదేశంలో గటిక చీకటి గల బిలములో అనేసి ఒక ప్రదేశం, ఆ గటిక చీకటి గల ప్రదేశంలో వీళ్ళు పెట్టి ఉన్నారు. ఇప్పుడు ఎవరు ఈ డీమన్స్ అంటారు కదా, ఈ దెయ్యాలు పడిపోయిన దేవదూతలు కాదు. ఇది క్లారిటీ అయింది కదా మీకు? సరే, ఇప్పుడు చూద్దాం. ఇక్కడ అగాధం అని చెప్పబడింది కదా, దీనికి గ్రీక్ పదం వచ్చేసి హెల్ అంటాం. మనం ఏమంటాం? హెల్. ఇది ఇంగ్లీష్లో. దాని గ్రీక్ పదం టార్టెరు అని ఉంది. టార్టెరు అనే దీని నుంచి ఇంగ్లీష్లో టార్టరాస్ అనేది ఇంగ్లీష్లో వచ్చిందనమాట. దీనికి ఇది ఎక్కడున్నారంటే వీళ్ళు పడిపోయిన దేవదూతలను సంఖ్యలతో బిగించిన ఆ గట్టిగా చీకటి గల బిలములు అంటాం కదా, అక్కడ వీళ్ళు వీళ్ళను పెట్టి ఉన్నారు. ఇప్పుడు ఇది మొదటి కంపార్ట్మెంట్. ఎక్కడ? పాతాళంలో మొదటి కంపార్ట్మెంట్లో ఎవరున్నారు? వీళ్ళున్నారు. వీళ్ళెవరు? పడిపోయిన దేవదూతలు. వీళ్ళెవరు? ఆ నోవా సమయంలో తప్పు చేసిన వాళ్ళు. వీళ్ళు ఈ పాతాళం నుండే మొదటి కంపార్ట్మెంట్ ఏంటి? గట్టిగా చీకటి గల బిలములు ఉంది కదా, అక్కడ వీళ్ళను పెట్టారు. మరి ఇప్పుడు ఇంకో ప్రదేశం వస్తే, పాతాళంలో ఇంకో ప్రదేశం వస్తే ఇంకా 2 ఉన్నాయి. ఆ 2 ఒకటి ఏంటి? 2లో మొదటిది ఏంటంటే, ఇక్కడ నుంచి దేవుణ్ణి ఎరగక, ఇది ధనవంతుడు లాజరస్ కథల దేవుణ్ణి ఎరగని వాళ్ళు ఎవరు? ధనవంతుడు. ఈ ధనవంతుడు లాంటి వాళ్ళు దేవుని ఎరగని వాళ్ళు ఎక్కడ? పాతాళంలో ఇంకొక చోట్ల వాళ్ళను అగ్నిగుండంలో పడవేసి వాళ్ళు మండుచున్న అగ్నిగుండంలో కాలుతూనే ఉంటారు. అది ఒక ప్రదేశం. రెండవది ఇంకోటి మూడవది మనం ఏం చేస్తామంటే, ఏముంది? పారడైస్ ఉన్నింది. పారడైస్ ముందు ఉన్నింది, ఇప్పుడు లేదు. పారడైస్ అంటే పరదేశు యేసయ్య 3వ దినం లేచారు కదా, లేచాడని అంటే శిలువ మరణం అవ్వగానే ఆయన ముందు వెళ్ళింది ఎక్కడికి? నరకము, పాతాళంకు వెళ్ళారు. అక్కడ సువార్తలు అన్ని చెప్పి ఆ స్వర్గం నరకపు చాలా చెవులన్నీ ఆయన తీసుకుని అక్కడుండి 3వ రోజు తండ్రి మరి లేచేటప్పుడు పరదేశు అంటే అబ్రహాంస్ రొమ్ము అంటారు కదా, ఈ పరదేశును చెరగా ఆయన పట్టుకెళ్ళి ఎక్కడ వెళ్ళిపోయారు? పరలోకంకి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, మొదటి కంపార్ట్మెంట్ ఏంటి? పడిపోయిన దేవదూతలు ఉండేది. గట్టిగా చీకటి గల బిలములు అనేది మొదటి కంపార్ట్మెంట్. దాని పక్కన ఇంకో కంపార్ట్మెంట్ ఉంది. అది దేవుని ఎరగని వాళ్ళు, దేవుని చివరి వరకు ఇక్కడ చచ్చిపోయే వరకు దేవుని ఎరగని వాళ్ళు, వాళ్ళను టెంపరీగా తాత్కాలికంగా వాళ్ళను టార్మెంట్ చేసే అంటే బాధలు పెట్టే స్థలం. దీని తర్వాత అగాధం ఉంచబడింది. దాని పక్కన పరదేశి ఉన్నింది. ఆ పరదేశి ఇప్పుడు లేదు. అర్థమైందా ఇప్పుడు? సరే, ఇప్పుడు చూస్తే ఎందుకు ఇదన్నీ మాట్లాడుతున్నామంటే, దీనికి మనం మాట్లాడే దీనికి సంబంధం ఉంది, అందుకని మాట్లాడుతున్నాం.
ఇప్పుడు మొదటి కంపార్ట్మెంట్ ఏది? పడిపోయిన దేవదూతలు. రెండో కంపార్ట్మెంట్ ఏది? టెంపరవరీగా దేవుని ఎరగని వాళ్ళు, యేసయ్య అంటే ఎవరిని ఎరగని వాళ్ళు అక్కడ అగ్నిలో మండుచుండేవాళ్ళు రెండవది. మరి ఈ మూడవది ఒకటి ఉంది కదా, ఈ మూడవది ఇప్పుడు మనకి అగాధ మనిషి ఉంచబడింది. ఈ అగాధంలోనే దెయ్యములు ఉన్నాయి అని చెప్పేసి ఈ వాక్యం మనకు చెప్తుంది. చూద్దాం, ఈ అగాధంలో దెయ్యములు ఉన్నాయి. ఎక్కడ మనకు రుజువు ఉంది అని చూస్తే లూకా 8:30 చదవండి. లూకా సువార్త 8వ అధ్యాయం 30వ వచనం, 30, 31 2 వచనములు చదవండి. లూకా 8, 30, 31. యేసు నీ పేరేమని వారిని అడుగక చాలా దెయ్యములు వానిలో చొచ్చి ఉండెను గనుక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళంలోనికి, ఇక్కడ బాగా గమనించండి, పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను. ఈ వచనం ఏం చెప్తుందంటే, పాతాళం తెలుగు ఉంది కదా, ఇంగ్లీష్ లో వాడబడిన పదం వచ్చేసి బాటమ్లెస్ పిట్ అంటే అగాధం. మరి అదే అగాధం. ఇప్పుడు మనం మాట్లాడింది ఏంటి? ఈ దెయ్యములు ఎక్కడ ఉంచబడిందంటే అగాధంలో ఉంచబడినాం కదా. ఇప్పుడు లూకా 8:30లో దెయ్యం పట్టిన ఒక వ్యక్తిని చూసి నీ పేరేమని అడిగితే, అంటే అతని పేరు అడగలేదు, అతని రూపంలో దెయ్యం పేరు అడిగితే తెలుగులో ఏమనింది? సేనానిస్ ఉంది, ఇంగ్లీష్ లో లెజియన్ అనేసి ఉంది. లెజియన్ అంటే ఒక్కటి కాదు, ఎక్కువ దెయ్యములు కలిగి దాన్ని లెజియన్ అంటారు. అలాంటి వాళ్ళను ఇప్పుడు యేసయ్య వెళ్ళగొట్ట ముందే ఆ దెయ్యములు వేడుకొనించట. ఏమని రిక్వెస్ట్ చేస్తుందంట? మమ్మల్ని పాతాళముకు పంపించొద్దు, ఎక్కడికి? అగాధంలో బాటంలెస్ పిట్ అన్నామే, అక్కడికి పంపించొద్దు అనేసి చెప్పింది దెయ్యములకు తెలుసు కదా అన్ని స్థలములు అనేసి అక్కడ చెప్పబడింది. ఇప్పుడు ఇక్కడ వాడబడిన బాటంలెస్ పిట్ను మనం ముందు చూసాం కదా, అదిని రెండు ఒక్కటే అర్థం ఇస్తుంది, అదే అగాధం. ఇప్పుడు అగాధంలో ఎవరున్నారు? బాటంలెస్ పిట్ల అగాధం అని చెప్తున్నాం కదా, అంటే ఈ అబిస్ అంటాం కదా, ఇక్కడ దెయ్యములు ఉంచబడింది. బంధించబడిన వాళ్ళు బాగా చూడండి, పడిపోయిన దేవదూతలు మొదటి కంపార్ట్మెంట్, వాళ్ళు ఎక్కడున్నారు? మొదటి కంపార్ట్మెంట్ లో పడిపోయిన దేవదూతలు కదా. మొదటి కంపార్ట్మెంట్ లో నోవా కాలంలో తప్పు చేసిన పడిపోయిన దేవదూతలు. దాని పక్కన ఉండేది టెంపరవరీ హెల్, దేవుని ఎరగని వాళ్ళు చేసేది. మూడవది పెద్ద అగాధం ఉంది, దాని తర్వాత పరదేశు ఇప్పుడు పైకి వెళ్ళిపోయింది. ఈ అగాధంలో దెయ్యములున్నాయి. ఎక్కడ? యేసు ప్రభును ఆ దెయ్యములే వేడుకునింది, మమ్మల్ని అగాధంకు పంపించొద్దు అని చెప్పేసి. ఇప్పుడు ఈ అగాధంలోనే బాగా అర్థం చేసుకోండి, ఇదే అగాధంలోనే సాతాను వాడితో కలిసి బంధిస్తారు కదా. ప్రకటన 21-3 చదవద్దు, తర్వాత చదువుకోండి. ప్రకటన 20వ అధ్యాయంలో 1-3 చదివితే ఈ సాతాను బంధించబోయేది కూడా ఈ అగాధంలోనే. ఇక్కడే ఎవరుందంట? దెయ్యములు ఉన్నాయి, డీమన్స్ అంటాం కదా, అవి అక్కడ ఉన్నాయి అని చెప్పేసి మనకి వాక్యం ఇక్కడ తేటగా చెప్తుంది. ఇప్పుడు చూడండి, 5వ బూర మోగేటప్పుడు పరలోకం నుంచి ఒక దూత కింద దిగి వచ్చే ఆ దూతకు ఏమి తాళపు చెవులు ఇవ్వబడింది? ఈ అగాధము యొక్క తాళపు చెవులు ఇవ్వబడింది. అర్థమైందా? దీన్ని చెప్పడానికి ఇంత చెప్పాం. అర్థమైందా? డౌట్ ఉందా? అర్థమైంది. ఇప్పుడు ప్రకటన 9:2 రెండవ వచనం చదువుతున్నాం. ప్రకటన 9:2 చదవండి. అతడు అగాధము తెరవగా. ఎవరు? అతడు అగాధము తెరవగా అంటే ఎవరి తలపు చెవులు ఇవ్వబడింది? ఆకాశం నుంచి పడిపోయిన దూతకు తాళపు చెవులు ఇవ్వబడింది. అగాధపు తాళపు చెవులు ఇవ్వబడితే
అతడు దాన్ని తెరవగా, చదవండి, పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచెను. ఆ అగాధములోని పొగ చేత సూర్యుని వాయుమండలమున చీకటి కమ్మెను. ఎక్కడి నుంచి ఏం లేచిందంట? ఇంతవరకు దెయ్యములుండే అగాధం నుంచి ఏం లేచిందంట? పొగ వంటి పొగ. ఏం లేచింది? పొగ వంటి పొగ లేచింది. అది ఏం చేసిందంట? ఆకాశం ఉండే సూర్యుని వాయుమండలమును, అంటే అంతే కదా ఉంది, వాయుమండలమును చీకటి కమ్మెను. ఎందుకు ఇప్పుడు అగాధం గురించి చెప్పాము? ఐడియా ఉందా? అందుకే చెప్పాం. ఈ అగాధం నుంచి ఈ దూత ఈ అగాధం ఒక ఆ తలుప ఏమంటారు? కాదు, అతడు అగాధము తెరవగా. ఓకే, అగాధం నుంచి వచ్చేసింది. అగాధమును తెరవగా ఇవన్నీ జరుగుతుంది అని చెప్పేసి చూడండి. పొగ వంటి పొగ అంటే ఇంగ్లీష్లో చిమ్నీ అంటారు. ఐడియా ఉందా మీకు? చిమ్నీ అంటారు. మనకు బాగా అర్థమవుతుంది. చెప్పనా కరెక్ట్గా? ఇప్పుడు మనం ఎక్కడి నుంచి ఈ ఊర్లో మనం ఉండేవాళ్ళు ఎక్కడి నుంచి పైకి చూసినా, ఈవెన్ వైజాగ్లో ఉండేవాళ్ళు కూడా పైకి మిద్దమైన మేడపై నుండి చూస్తే పొగ వెళ్తుంది, మంట కూడా వెళ్తుంది. దాన్ని చిమ్నీ అంటారు. అర్థమైందా మీకు? ఇప్పుడు ఇక్కడ ప్లాంట్స్ ఎన్ని ఉన్నాయి, మీరు ఎక్కడ చూసినా పొగ వెళ్తుంది, దాంతో పాటు మంట. అది ఇక్కడ చెప్పబడింది. ఇప్పుడు అగాధం నుంచి ఏం చేసిందంట? పొగ వంటి పొగ, అలా చీకటి కలిగిన పొగ వంటి పొగ అలా కలిగితే పైన ఏమవుతుంది? అక్కడ సూర్యుని కమ్మెను, వాయుమండలం అంతని చీకటి కమ్మెను. అంత ఘోరంగా లేచింది. సరే, ఎందుకు అంటే ఈ అగాధం అనేది ఒక ఫర్నేస్ లాంటిది. ఫర్నేస్ అంటే తెలుసు కదా, అవన్ అంటాం కదా, అవన్. ఇప్పుడు మనకి బ్రెడ్లు, ఈ కుబూసులు ఇవన్నీ వస్తాయి, దాని లోపల ఎలా ఉంటుంది కదా? ఇదేదో మామూలుగా ఉంటుంది. ఎందుకంటే ఆ బ్రెడ్ మాత్రమే రావాలి. మరి ఇప్పుడు మనం మాట్లాడే దానికన్నా ఎన్నో రెట్లు ఎక్కువ. అగాధం అనేది ఏ ప్లేస్ ఆఫ్ ఫైర్, ఏ ప్లేస్ ఆఫ్ ఫర్నేస్ అంటారు. అది అగాధం అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఏ కంపార్ట్మెంట్లో ఉన్నారు అనేది ఇబ్బంది కాదు ఇక్కడ. ఏది? మొదటి కంపార్ట్మెంట్లో పడిపోయిన దేవదూతలు కదా, రెండో కంపార్ట్మెంట్లో దేవుణ్ణి ఎరగని అన్యులు, మూడో కంపార్ట్మెంట్లో దెయ్యములు. ఈ ఏ కంపార్ట్మెంట్లో చూసినా ఇదే ఉంటుంది, అగ్ని మండుచినే ఉంటుంది. అర్థమైందా? సరే, ఇప్పుడు చూస్తే ఇది ఇప్పుడు మనం ఆలోచన చేయాలి. ఒక్కవేళ సంఘం ఎత్తబడేటప్పుడు విడవబడిన గుంపులో మనం ఉన్నాము అనుకోండి. ఒక్కవేళ అనుకోండి విడవబడిన గుంపులో ఉంటే 5వ బోర వరకు మనం బతికుంటాము అనేది పెద్ద డౌటేనా? 5వ బోర వరకే. ఎందుకంటే ముద్రల తీర్పు 7 అయిపోయింది. ఏది? దాని ముందు అంత్యక్రీస్తుకి తప్పించుకోవాలి. అంత్యక్రీస్తు తప్పించుకున్న తర్వాత 3వ ప్రపంచ యుద్ధం నుంచి తప్పించుకోవాలి. 3వ ప్రపంచ యుద్ధంలో ఒకవేళ తప్పించుకుంటే దాని తర్వాత వచ్చే కరువులో బతకాలి. దాని తర్వాత ఏంటి? మరణం అనే నాలుగో ముద్ర విప్పగానే ఏది? మరణం అనే ఒక వ్యక్తి బయలుదేరి ఖడ్గం పట్టుకుని వస్తాడు, దొరిన వాళ్ళు దొరినటికి చంపడానికి. దాన్ని తప్పించుకోవాలి. ఇది 4 ముద్రలు. ఇంకా 5వ ముద్ర, 6వ ముద్ర, పోలార్ భూమి వేలాడుతుండేది. ఇవన్నీ తప్పించుకొస్తే ఇప్పుడు బోర్ల తీర్పు వచ్చాం. బోర్లు ఏమైంది? 1, 2, 3, 4 బోర్లు మొత్తానికి ఏమైంది? ప్రకృతి పైన పడింది. ఇన్నిటి తప్పించుకుని వస్తే 5వ బోర. ఇప్పుడు ఈ 5వ బోర, ఇది 5వ బోర మనం తప్పించుకోవాలి. అందుకని ఇప్పుడు మనం నిర్ణయం తీసుకోవాలి. ఏమని? సంఘం ఎత్తబడేటప్పుడు ఏమి చేస్తామో చేయమో జీవితాలు ఇప్పుడు మార్చుకోవాలి. ఇప్పుడు జీవితాలు మార్చుకోలేదంటే విడవబడిన గుంపులో ఉంటే 7 ఏళ్ల శ్రమల కాలంలో ఇవన్నీ చూడాల్సిందే. చూడడానికి మొదట బతికుంటామా, చంపేస్తారా? గ్యారంటీ లేదు. అలాంటి ఘోరమైన ఒక సిచ్యువేషన్. ఇంకా చాలా మంది యేసయ్య అంటే ఎవరని తెలియదు. ఉత్తగా పేరు తెలిసిన వాళ్ళు మాత్రమే ఉంటారు. ఇంకా ప్రార్థన తెలియని వాళ్ళు ఉంటారు. పాటలు పాడడానికి రారు. వాక్యోపదేశం అంటే అస్సలు రారు. ఆలోచన చేయండి. మనం అలాంటి రోజుల్లో లేవు. యేసయ్య ఎప్పుడు వస్తారో తన వధువును తీసుకెళ్తారో, సంఘమును తీసుకెళ్తారో. సో తీసుకెళ్లే సంఘంలో ఉండే గుంపులా మనం ఉండే తీరాలి. ఆ సంఘంలో ఏమేమి జరుగుతుందో అన్ని మనం దాంట్లో పాల్పొంపులు పొంది మనం ఏం చేయాలి? మన జీవితాలను మార్చుకోవాలి. ఎందుకు అంటే
ఎందుకంటే ఆలోచన చేయండి, ఈ అగాధంలో లేదు దాని పక్కన ఏది దేవుని ఎరగని వాళ్ళు, లేదు ఈ పడిపోయిన దేవదూతలు, ఈ 3 కంపార్ట్మెంట్ వాళ్ళు కూడా వీళ్ళు ఏమవుతారంటే 7 ఏండ్ల శ్రమల కాలం ముగింపు వచ్చిన తర్వాత 1000 ఏండ్ల పరిపాలన యేసయ్య యెరూషలేమును రాజధానిగా పెట్టుకుని యేసయ్య 1000 ఏండ్ల పరిపాలన చేసిన తర్వాత వీరిప్పుడు ఈ మండుచున్న 3 కంపార్ట్మెంట్ ఉన్నారే వీళ్ళందరికీ ధవల సింహాసన తీర్పు, వైట్ థ్రోన్ జడ్జ్మెంట్, ధవల సింహాసన తీర్పుల అందరు ఏం చేస్తారు, అప్పుడు వీళ్ళు చచ్చిన వాళ్ళు బతికిన వాళ్ళు అందరు శరీరంలో లేపబడి యేసయ్య ముందు నిలబడాల్సిందే. అక్కడ తీర్పు చేస్తే వీళ్ళు ఇక్కడ బతికిందని పెట్టి దాన్ని ఏం చేస్తారు, అక్కడ తీర్పులు ఇంకా ఘోరమైన శిక్షలు, ఇక్కడ ఇంకా ఘోరమైన శిక్షలు. ఇప్పుడు మనం మాట్లాడేది పెద్ద శిక్షనేం కాదు, ఇదే భయంకర మనకు, మరి ఇంకా ఘోరమైన శిక్షగా అప్పగించబడతారు. ఆ గుంపులో ఉండాలా, లేదు యేసయ్య మధ్యాకాశంలో వచ్చి ఆయన ఒక శబ్దం ఇస్తారు, ఆ శబ్దమును ఎరిగిన వారై ఈ రోజే జీవితాలు మార్చుకుని బతకాలనేది ఇక్కడ వినవాళ్ళ చేతిలో ఉంది. అది అర్థం చేసుకోండి. అందుకని ఇది 1000 ఏండ్ల తర్వాతనే కదా శిక్షించి అనుకోవద్దు. ఈ 3 కంపార్ట్మెంట్లో ఏ కంపార్ట్మెంట్ మండుచున్న పొగ, చిమ్ని, అవన్ అంట, ఫర్నేస్ అంటున్నామే, అది అస్సలు తట్టుకోలేము. ఇప్పుడు 9:3 ప్రకటన 9:3 చదవండి. ఆ పొగలో నుండి, ప్రకటన 9:3 ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చెను, భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలము ఇయ్యబడెను. ఇప్పుడు ఏమంట అక్కడి నుంచి మిడతలు అంటే తెలుసా మీకు? ఇంగ్లీష్లో లోకస్ట్ అంటారు, ఈ మిడతలు అంటారు, ఇక్కడ తెలుగులో మిడతలు అంటే మీకు మనకి నార్మల్గా మిడతలు అంటే ఏం చేస్తారంటే ఇంగ్లీష్లో గ్రాస్ హాపర్ అంటాం. ఐడియా ఉందా మీకు? పచ్చగా చిన్నగా ఇలా ఉంటుంది కదా, అలాంటిది ఇక్కడ చెప్పబడింది. మరి పోను చూద్దాం దానికి ఏమేమి ఉందని. ఇప్పుడు ఈ వచనంలో ప్రకటన 9:3లో ఈ మిడతలు ఏం చేస్తుందంట, భూమి వస్తుందంట. ఏది? ఆ పొగతో. ఇక్కడ ఇంగ్లీష్ అదే ఉంది, దేర్ కేమ్ అవుట్ ఆఫ్ ద స్మోక్ లోకస్ట్ అపాన్ ద ఎర్త్ అని ఉంది. దీన్ని నేను తెలుగు ఇంకోసారి చెప్పి మీకు చెప్తాను. ఇప్పుడు చూడండి 3వ వచనం, ఆ పొగలో నుండి, ఏ పొగలో నుండి? అగాధంలో. ఎక్కడ? అగాధంలో ఉండే పొగలో నుండి ఏమొస్తుందంట, మిడతలు. అగాధం ఉండే పొగలో నుండి మిడతలు భూమి మీదికి వచ్చాను, భూమిలో ఉండు తేలకు బలమునట్లు. తేలు తెలుసు కదా మీకు? తేలు తెలుసా? స్కార్పియన్ అంటాం కదా. స్కార్పియన్లా ఎర్రగా ఉంటుంది, నల్లగా కూడా ఉంటుంది. నల్లగా ఉంటుంది కొట్టిందనుకోండి ఇంకా అంతే. నల్లగా ఉంటుంది కొట్టితే ఇంకా అంతే, చచ్చిపోవాల్సిందే. చచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకోటి ఈ నల్ల తేలు కొట్టితే, ఎర్ర తేలే కొట్టినా కానీ 3 రోజులకు, ఎన్ని రోజులు? 3 రోజులకు మొత్తం నరాలను పట్టుతుంది. దాని పాయసం వచ్చేసి అలాంటిది. ఇప్పుడు ఈ పొగలో నుండి, ఎక్కడ? అగాధం నుండి వచ్చే పొగలో నుండి మిడతలు వచ్చిందే, ఈ మిడతలకు ఏమి ఇవ్వబడిందంట, భూమిలో నుండే తేళ్లకు అది కొట్టితే ఎంత నొప్పి కలుగుతుందో దాని బలం దీనికి కూడా ఇవ్వబడింది అని చెప్పేసి ఇక్కడ చెప్పబడింది. చూడండి, ఇప్పుడు ఈ అగాధం నుంచి పొగ, ఆ పొగతో ఏమైంది, ఈ మిడతలు ఇప్పుడు మనం అనుకునేది మిడతలు నుంచి అనుకున్నాం కదా. ఇక్కడే ఈ వచనంలో ట్విస్ట్ ఉంది. ఈ వచనంలో ఏముంది? ట్విస్ట్ ఉంది. ట్విస్ట్ ఏంటి అంటే, as the scorpions of the earth have power. ఇప్పుడు సాధారణంగా ఆలోచన చేస్తే, ఇక్కడ చూడండి, సాధారణంగా ఆలోచన చేస్తే మిడతలు మనకు పచ్చిగా చిన్నగా గ్రాస్ హాపర్ లెవెల్ మనం చూస్తాం. ఇప్పుడు దానికి ఈ భూమిలో ఉండే తేల్లాగా కొట్టేట్టుగా దానికి శక్తి కలిగింది అంటే దానికి అర్థం ఏంటి? ఆలోచన చేశారా? దానికి అర్థం ఏంటి అనేటప్పుడు ఇది మామూలు మిడతలు కాదు. అంతేనా? ఇది మామూలు మిడతలు కాదు. మరి ఈ మిడతలు ఏమైందంటే, ఇది మామూలు మిడతలు కాదంటే, ఈ మిడతలకు దెయ్యములున్నాయే, దెయ్యంలో ఒక అధికారం ఇవ్వబడింది. ఏమి ఇవ్వబడింది? దెయ్యంకు ఒక అధికారం. దెయ్యాలున్నాయే, ఈ దెయ్యాలకు. ఇప్పుడు ఈ అగాధం నుంచి పొగ వస్తుందని చెప్పాం కదా, దాంట్లో ఉండేది ఎవరు?
దెయ్యాలే కదా, అగాధం నుండి దెయ్యాలే కదా, దెయ్యాలే కదా, దెయ్యాలే. ఇప్పుడు అగాధం నుండి దెయ్యాలు అంటే ఈ దెయ్యాలు మిడతల రూపంకి వస్తుంది. అర్థమైందా మీకు? అంటే మిడతలు బయలుపడింది, దానికి దెయ్యముల పవర్. అంటే దెయ్యములు ఈ మిడతలను ఆక్రమిస్తే ఎలాగుంటుంది? ఈ మిడతల్లో దెయ్యాలు ఉన్నట్టు, అంతేనా? ఇప్పుడు మనిషిలో దెయ్యాలుంటే ఏసయ్య వెళ్ళగొట్ల, అలాగే మిడతల్లో దెయ్యాలు వెళ్ళిపోయింది. ఇప్పుడు అది పైకి లేచి వచ్చింది, అంటే దెయ్యాలు వస్తుంది, మిడత రూపంలో వస్తుంది అని చెప్పేసి ఇక్కడ అది తేల్లాగా అలా వస్తుంది అని చెప్పేసి. ఇప్పుడు ఇలాంటి మిడతలకు దేవుడు ఏమి ఆజ్ఞాపించలేదు. బాగా అర్థం చేసుకోండి. దేవుడు ఏమి ఆజ్ఞాపించలేదు అంటే ఇది దేవుడు వచ్చేసి ఈ మిడతలతో చెప్పింది, ఈ తేల్లాంటిది ఒకటి అది ఉంది కదా, దాని గురించి కొట్టమని చెప్పలా దేవుడు. బాగా అర్థం చేసుకోండి. కొట్టమని చెప్పలా, తాకమని చెప్పారు దేవుడు. అలాగే బాధలు పెట్టమని చెప్పారు. ఏంటి? బాధలు పెట్టమని చెప్పారు. చెప్పిన దీంట్లో దేవుడు కొన్ని నిబంధనలు పెట్టారు. అర్థమైందా మీకు? దాని ఇష్టాన్ని వదల్లా. బాగా అర్థం చేసుకోండి. ఈ మిడతలను దేవుడు ఏం చేయాల? ఇష్టాన్ని ఏమైనా చేసుకోండి నుంచి వదల్లా. దేవుడు కొన్ని కండిషన్లు, నిబంధనలు పెట్టాడు. అది ప్రకటన 9:4-5 చదువుతాం. చదవండి. ప్రకటన 9:4-5. మరియు నొసలయందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షములకైనను హాని కలుగ చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను. అర్థమైందా? దేవుడు ఆజ్ఞ ఇచ్చారు. ఏమని? ఇక్కడ ఏం చేయకూడదు అని చెప్పిందంటే, భూమిలో ఉండే గడ్డి కానీ ఏ మొక్కలకైనానో లేకపోతే ఏ చెట్టులు వృక్షములు అయినానో దానికి ఏంటి హాని కలుగు చేయకూడదు అని చెప్పేసి మరి ఏం చెప్పారంటే, అది మాత్రం కాకుండా ఇంకోటి కూడా, మరి నొసలయందు దేవుని ముద్ర లేని మనుషులకే. ఏంటి నొసలయందంటే? ఇక్కడ ఫోర్హెడ్. నొసలయందు దేవుని ముద్ర లేని మనుషులకే హాని చేయాలి, మిగతా భూమి ఉండే వాళ్ళ దేనికి కూడా హాని చేయకూడదు అని దేవుడు ఏం చేశారు? నిబంధన పెట్టారు. ఇప్పుడు ఈ నిబంధనలో తప్పించుకున్న వాళ్ళు ఎవరు? హలో, ఈ నిబంధనలో తప్పించుకున్న వాళ్ళు ఎవరు? ఆ రోజుల్లో 5వ బోర తీర్పు వచ్చేటప్పుడు ఆ రోజుల్లో దేవుని ముద్ర ఈ ఫోర్గెట్ అంటే నొసలయందు లేని వాళ్ళు ఎవరుంటారు? 144,000 మంది యూదులు తప్పితే మిగతా ఎవ్వరికి ఉండదు. ఉంటుందా? ఉండదు. ఈ 144,000 మంది యూదులను దేవుడు ఏర్పరచుకున్నారు కాబట్టి దేవుని ముద్ర వాళ్ళకి ఇవ్వబడింది. వీళ్ళను వదిలేయాలి, గడ్డిలను వదిలేయాలి, మొక్కలను వదిలేయాలి, వృక్షములను వదిలేయాలి, మిగతా అందరినీ అటాక్ చేయాలి. ఇది దేవుని యొక్క నిబంధన. అలాగా మరి ఇక్కడ ఈ వచనంలో చూస్తే 5వ వచనం చదివారా మీరు? చదవండి. 5వ వచనం కూడా చదవండి. మరియు వారిని చంపుటకు అధికారము ఇయ్యబడలేదు. ఎవరిని? దేవుడి ముద్ర లేని వాళ్ళను చంపడానికి అధికారం ఇవ్వబడలేదు. ఇంకా గాని 5 నెలల వరకు బాధించుటకు వాటికి అధికారం ఇయ్యబడెను. వాటి వలన కలుగు బాధ తేలు మనిషిని కుట్టినప్పుడు ఉండు బాధ వలె ఉండును. ఇక్కడ సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే, ఈ భూమిలో 144,000 మందిని ఏమి చేయకూడదు. ఈ భూమిలో ఉండే మొక్కలను ఏం చేయకూడదు, గడ్డిలను ఏం చేయకూడదు, వృక్షములు చెట్లను ఏమి చేయకూడదు. మిగతా ఈ నొసలయందు దేవుని ముద్ర ఎవరికి లేదో వాళ్ళందరినీ 5 నెలల పాటు ఏం చేయాలి? బాధలకుండా, తేలు కొట్టితే ఎలా ఉండాలో అలాగే ఈ మిడతలు వచ్చి కొట్టాలి అని చెప్పేసి దేవుడు ఏం చేశారు? నిబంధన పెట్టి ఉన్నారు. ఇప్పుడు ఈ మిగతా వాళ్ళు కూడా చంపడానికి కాదు. బాగా అర్థం చేసుకోండి.
ఎవరి అయితే దేవుని ముద్రను అవసరం లేదో వాళ్ళు కూడా చంపడానికి దేవుడు అనుమతించలా. మరి ఏం చేయమన్నాడు? బాధలు పెట్టమన్నారు. 5 నెలలు బాధలు పెట్టే అధికారం వాళ్ళకి ఇవ్వబడింది. ఇప్పుడు మనం చూసుకున్నాము, ఈ అగాధం నుంచి మిడతలు వచ్చింది కదా. ఈ మిడతల పైన ఎవరున్నారు? దెయ్యములు ఆక్రమించింది. ఇప్పుడు బాగా చూస్తే ఇది 5 నెలల పాటు అని చెప్పబడింది. ఎందుకు 5 నెలల పాటు అని చెప్పబడిందంటే, దెయ్యములు ఏదన్నా ఒక శరీరం ఉంటే దాన్ని ఆక్రమిస్తాయి. దెయ్యములకు శరీరం కావాలి, అది ఆత్మ లాంటిది కదా. సో దెయ్యములకు ఏముంటాయి? చెడు ఆత్మలు అంటాం కదా. ఈ ఆత్మలకు ఏం కావాలి? ఏమైనా చేయాలంటే శరీరం కావాలి. ఇప్పుడు దీనికి శరీరం దొరికింది. దేని శరీరం దొరికింది? మిడతల శరీరం దొరికింది. మిడతల శరీరం దొరికితే 5 నెలల పాటు నుంచి ఎందుకు చెప్పారంటే, మిడతలు మే నెల నుంచి, మే ఉందా, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 5 నెలలే ఈ మిడతలు బయలుపడతాయి. మేకు ముందు రాదు, సెప్టెంబర్ తర్వాత ఉండదు. అంటే ఈ మిడతలకు శరీరం ప్రాణంతో ఉండేది 5 నెలలే. అందుకనే ఈ చెడు ఆత్మలు, దెయ్యాలు వచ్చేసి మిడతల పైన వచ్చి 5 నెలలు మాత్రమే ఈ మనుషులను ఏం చేసిందంటే, దేవుని మనుషులు కాకుండా మిగతా వాళ్ళందరినీ బాధలు పెట్టమని 5 నెలలకు మాత్రమే అక్కడ వాళ్ళకి ఏమి ఇవ్వబడింది? వాళ్ళకు అధికారం ఇవ్వబడింది. ఇప్పుడు 9:5 వరకు చూసుకున్నాము. 9:6 తీయండి. ప్రకటన 9:6. ఆ దినములలో, ఈ వచనం చాలా ఘోరంగా ఉంటుంది, కొంచెం గమనించండి. ఎందుకంటే మీరు బాగా గమనిస్తే సంఘం ఎత్తబడేటప్పుడు ఈ లోకంలో, ఈ భూమిలో ఉండకూడదు అనే నిర్ణయం ఈ రోజే తీసుకుంటారు. చదవండి. ఆ దినములలో మనుషులు మరణమును వెతుకుదురు గాని. దేని వెతుకుతారంట? ఆ దినములలో మనుషులు మరణమును వెతుకుదురు గాని అది వారికి దొరకనే దొరకదంట. అంటే చావాలని అనుకుంటారంట, చావు కావాలని అనుకుంటారంట, అది వాళ్ళకి దొరకదంట. ఇంకా చావవలనని ఆశపడుదురు గాని మరణము వారి యొద్ద నుండి పారిపోవును. ఆలోచించండి. ఇప్పుడు ఈ మిడతల, అంటే దెయ్యములుండే ఈ మిడతలు బయలుపడితే, అది కొట్టితే దాని బాధలు తట్టుకోలేక మనుషులు ఏమవుతారంట? చావాలి అని అనుకుంటారంట. మరి చావు వాళ్ళకి రాకుండా పారిపోతుందంట. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి రానే రాదంట. చావు వాళ్ళ దగ్గర నుంచి దూరంగా పారిపోతుంది అని ఈ వచనం చెప్పింది మనకి. అంటే ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ చావాలని అనుకుంటారని ఉంది కదా. దాని ఇంగ్లీష్లో వాడబడిన పదం సీక్ అనమాట. SEEK, సీక్. దీనికి గ్రేక పదం వచ్చేసి ధ్యాజతో ఏమనిసింది? ధ్యాజతో అని ఉంది. మనకి రాదు కదా, అది అలా ఉంది. దీని ఏమర్థం అంటే ఉండాలంట, అనుకునే ఉంటారంట. ఏంటి? దాని గురించిన ఆలోచన ఉంటుందంట. ఇప్పుడు దేని గురించిన ఆలోచన వాళ్ళకి ఉంటుంది? చావాలి అనే ఆలోచన ఎప్పుడు ఉంటుందంట. వాళ్ళు ఇప్పుడు చచ్చిపోతే మంచిది అనేసి ఆలోచన ఈ 5 నెలలు వాళ్ళకి ఉంటూనే ఉంటుందంట. మరి వారు చావరు. ఎందుకంటే చావు వాళ్ళ దగ్గర నుంచి దూరం చేసాడు దేవుడు. చావును వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు బాధలకుండా ఉండాలని చెప్పి చావును దేవుడు దూరం చేశారు. అందుకని ఈ బాధ ఎలా ఉంటుందంటే చచ్చిపోవాలని అనిపిస్తుంది. ఈ తేలు కొట్టినట్టు కొట్టితే ఇది చచ్చిపోవాలని అనిపిస్తుంది. మరి చావు వాళ్ళకి లేదు. ఇప్పుడు ప్రకటన 9:7-10 చదవండి. ఆ మిడతల రూపములు, ఇది బాగా చూడండి. ఆ మిడతలు ఎలా ఉంది? ఇప్పుడు 7-10 వచనంలో చెప్పబడింది. ఆ మిడతల రూపములో యుద్ధములకు సిద్ధపరచబడిన గుర్రములను పోలి ఉన్నవి. బాబోయ్, ఇప్పుడు మనం ముందు వచనాలు చదివేటప్పుడు మిడతలను చూసాం. మిడతలను కానీ మనకి గ్రాస్ కాపర్ లాంటిది మనకు గుర్తొచ్చింది. మరి ఇప్పుడు ఇది ఎలా ఉందంట? యుద్ధములకు సిద్ధపరచబడిన గుర్రములు పోలి ఉన్నవి. ఇంకా బంగారము వలె మెరయు కిరీటములు వంటివి వాటి తలల మీద ఉండెను. వాటి ముఖములు మనుష్య ముఖముల వంటివి. 8 వస్తున్నాం
చదవండి 8, 9, 10. స్త్రీల తల వెంట్రుకల వంటి ఎలా ఉందంట? స్త్రీల తల వెంట్రుకల వంటి వెంట్రుకలు వాటికుండెను. వెంట్రుకలు వాటికుండెను. వాటి పండ్లు సింహపు కోరల వలె ఉండెను. సింహపు కోరల వలె ఉండెను. ఇంకా ఇనుప మైమరుపుల వంటి ఇనప మైమరువుల వంటి మైమరువులు వాటికుండెను. వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరుగెత్తునట్టు విస్తారమైన గుర్రపు రథముల ధ్వని వలె ఉండెను. తేళ్ల తోకల వంటి తోకలును కొండ్లును వాటికుండెను. 5 నెలల వరకు వాటి తోకల చేత మనుషులకు హాని చేయుటకు వాటికి అధికారం ఉండెను. అర్థమైంది? ఈ వచనంలో ఇది 7 నుంచి 10 వచనములు చూస్తే ఈ మిడతలు ఎలాగుందంట? యుద్ధముకు సిద్ధపడిన గుర్రములే. యుద్ధములకు సిద్ధపడిన గుర్రములు ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది చెప్పండి? యుద్ధములకు సిద్ధపడిన గుర్రములు ఎలా ఉంటుంది? మనకు తెలుసు, ఎన్నో సినిమాలు చూస్తుంటాం కదా, గుర్రములు వెళ్ళేది పోయేది ఇవన్నీ మనం చూస్తుంటాం. ఎలా ఉంటుంది? చూస్తేనే మనకు భయం వేస్తుంది కదా. అన్నీ ధరించుకుంటుంటుంది అనమాట. అంటే శత్రువు వచ్చి ఏమైనా చేసినా కానీ దాన్ని ఏమి హాని కలగకుండాదని అన్ని ధరించుకుని అన్ని రెడీగా అలాగే ఈ మడతలు ఉందంట. మరి ఇప్పుడు దాని తల ఏముందంట? బంగారం వలనైన కిరీటములాగా ఉంది అని చెప్పబడింది. మరి దాని ముఖం ఎలాగుందంట? మానవుల ముఖంలాగా ఉంది, మనుషుల ముఖంలాగా ఉంది. మరి తల వెంట్రుకలు ఎలాగుందంట? స్త్రీలకు ఆడవాళ్ళకు ఉంటుంది కదా, లెంతిగా అంటే పొడవుగా ఉంటుంది కదా, అలాంటి వెంట్రుకలు అని చెప్పబడింది. మరి దాని పళ్ళు ఎలాగుంది? సింహములో ఉండే కోర అంటారు కదా, దాని కోర తమిళలో కోరై పళ్ళు అంటారు. మీకు తెలుగులో ఉందేమో తెలియదు, ఉందా? ఈ కోరల వలె ఉందంట. మరి అది ఏం ధరించుకుందంట? ముందు మన బ్రెస్ట్ ప్లేట్ అంటాం కదా, అలాంటి ఆర్మర్, ముందు కవచం ధరించుకునిందంట అది. ఓకే, దాని తర్వాత ఏముంది? అది 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 ఎగురుతుండేటప్పుడు, అంటే పరిగెట్టేటప్పుడు ఎగురుతుండేటప్పుడు దాని రెక్కలు ఉన్నాయి కదా, ఈ రెక్కలు ఎలాగుందంట? యుద్ధంలో రథములు వెళ్తే సౌండ్ వస్తుంది కదా, టక 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 సౌండ్, అలాంటి సౌండ్ వస్తుందంట. ఇప్పుడు భయం వస్తుందే రాదా? ఇది కాకుండా దానికి తోకలు ఇవ్వబడింది. ఆ తోకలు ఎలాగుందంట? తేళ్ల తోకలాగా ఇవ్వబడి అది కొట్టేట్టుగా 5 నెలలు బాధపెట్టేట్టుగా దానికి అధికారం ఇవ్వబడెను. మామూలుగా ఉంటుందా అది? చూడండి ఎలాగుందంట. చూడండి, ఇప్పుడు మీరేం చేస్తారంటే, నేను చెప్పును మీరు మీ కల్పనా శక్తి, అంటే మీరు ఇమేజిన్ చేయాలి ఆ మిడత ఎలాగుంటుంది అని చెప్పేసి మీరు ఏం చేయాలి? ఇప్పుడు మీరు ఇమేజిన్ చేయాలి. చూడండి అది ఎలాగుందంట? ముందు యుద్ధంలోకి వెళ్ళే గుర్రం లాంటిదంట, అలాగుంది. ఇప్పుడు గుర్రం అనుకోండి, గుర్రం లాగా ఉంది. ఇప్పుడు మీరు గ్రాస్ ఆపర్ చూసారా? దాన్ని మీరు చూడండి, గుర్రం లాగే ఉంటుంది. చూసారా మీరు? ఆ తలను చూడండి ఎలాగుంటుంది, 2 కాళ్ళు, మనకు ఇవన్నీ శరీరం కూడా అలాగే. మరి చిన్నది కాబట్టి మనం దాన్ని ఊహించలేము, అది అలాగే ఉంటుంది. ఇప్పుడు అదే పెద్దదైతే గుర్రం లాంటి అలా సిద్ధపడింది. దాని తర్వాత తల ఉంది కదా, తల బంగారములు కలిగిన కిరీటం. అంటే దానికి అర్థం ఏంటంటే, దానికి అర్థం ఏంటి అని చూస్తే దానికి మంచి అర్థం ఇవ్వబడింది. అంటే ఇట్ ఈస్ అన్ ఇంటెలిజెంట్ అండ్ కన్నింగ్ వన్. మనుషులు ఎట్లా ఉంటారు? తెలివి ఎక్కువ ఉంటుంది కదా మనుషులకి, అందుకే అలా చెప్పబడింది. క్రౌన్ అంటే దానికి అర్థం అది గ్రీక భాషలో. ఇప్పుడు చూస్తే మనకు ఏం చెప్పబడింది? మనుషులు లాంటి వాళ్ళకి తెలివి ఉంది, అలాగే మోసం చేసే గుణం కూడా ఉంది అని చెప్పబడింది. దాని తర్వాత అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు మనం చూసాం కదా, తాళపు చెవి దూత వచ్చి తీసింది అని చెప్పేసి, ఆ దూత మాట ఏమన్నా వినడానికి వీళ్ళకి తెలుసు. ఆ దూత ఏమన్నా చెప్తే దాని మనసులో పెట్టుకుని పని చేయడానికి ఈ మిడతలకు తెలుసు, అందుకే అది అలాగా చెప్పబడింది. ఇప్పుడు చూస్తే ఇది 9వ వచనం చూడండి. దానికన్నా ముందు ఏముందంట? స్త్రీల వంటి ఏముంది? ముఖం ఎలాగుందంట? మిడత ముఖం కాదు, ఎవరి ముఖం అంట? మనుషుల ముఖం. చూడండి, గుర్రంలాగా ఉంటుంది, మనుషుల ముఖం అంట. ఎలాగుంటుంది ఆలోచన చేసుకోండి. దాని తర్వాత ఆ తలలో ఉండే వెంట్రుకలు ఉన్నాయే, ఆ వెంట్రుకలు ఎలాగుందంట? స్త్రీలకు ఉంటే బాగా లెంత్గా వెంట్రుకలు ఉన్నాయి.
మరి అది నోరు ఓపెన్ చేస్తే ఎలా ఉందంట, సింహం కోరలు ఉంటాయి కదా అలాగ ఉంది. దాని తర్వాత ముందు దాని ఎవరినో తాకలేకుండా దాన్ని దాడి చేయలేకుండా ఏముందంట, కవచం ధరించుకుని ఉంది అని చెప్పబడింది. మరి దాని రెక్కలు అలా వెళితే యుద్ధములకు స్పీడ్గా వెళ్ళే రథముల ధ్వని ఇచ్చేట్టుగా అది ఉంది అని చెప్పేసి. ఇంకా దాని తోక చూస్తే ఎలా ఉందంట, తేలు తోక చూశారు కదా, ఒకలాగా షార్ప్ వెళుతుంది, చివరిలో ఒక కొడుకులాగా ఉంటుంది, అది కొట్టితే ఇంకా అంతే అలాగుంటుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఇవన్నీ ఒక్కట్లో ఉంది. ఎలా ఉంటుంది అది చూస్తేనే భయంకరంగా ఉంటుంది కదా. ఇప్పుడు దీనికి రెక్కలు కూడా ఉంది. ఇది నడిచి వచ్చి కొట్టాల్సిన అవసరంలా, వెనక వచ్చి పరిగెట్టి వచ్చి కొట్టాల్సిన అవసరంలా, అలాగ ఎగురుచు కొట్టేసి వెళ్ళిపోతుంది. ఇటు ఉండేటప్పుడు ఇటు కొడుతుంది, ఇటు చూసేటప్పుడు ఇలా తిరిగేటప్పుడు ఇటు ఒకటి కొడుతుంది, వెనకొటి కొడుతుంది, ముందోటి కొడుతుంది. ఒకటి కొడితేనే 3 రోజులు పడుకుంటాం. నరాలు ఉన్నాయే, నరాలు బాధ తట్టుకోగలమా? ఆలోచన చేయండి. ఇలాగ కొట్టితే 5 నెలలు కొట్టుతూనే ఉంటుందంట బాధలు. ఎలా ఉంటుంది బాగా ఆలోచన చేసుకోండి. అందుకని మనం ఏం చేయకూడదు, ఇక్కడ ఉండకూడదు. దాని ముందు కవచం ఉంది కదా, ఈ కవచంలో పెట్టి దాన్ని ఎవరు ఏ హాని చేయలేరంట. ఏంటి, ఎవరిన దాన్ని ఒకలాగా దాడి చేసి దాన్ని చంపేద్దాం అంటే అది అవే పని కాదంట, అవే పని కాదు. ఎందుకు, ఇప్పుడు మనం చెప్పిన ఈ మిడతల ఆకారం ఉందే, అంటే అపియరెన్స్ ఆకారం ఉందే, ఈ ఆకారం ఇలా ఉన్నా కానీ రూపం నుండి నడిపించేది ఎవరు? దెయ్యాలు. రూపం నుండి నడిపించేది దెయ్యాలు. దెయ్యాలకు అన్నీ తెలుసు, ముందు వెనక్కి కింద లెఫ్ట్ రైట్ అన్నీ తెలుసు. అందుకని ఆ బాధలు అస్సలు తట్టుకోలేము. ఉండాలని ఎవరు కూడా అనుకోవద్దు. ఎక్కడ ఉండాలని, సంఘం ఎత్తబడేటప్పుడు విడవబడే గుంపులో ఉండాలని అనుకోవద్దు. సీరియస్ వార్నింగ్, అర్థం చేసుకోండి. 9:11 చదవండి. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో వానికి అబద్దోనని పేరు. గ్రీసు దేశపు భాషలో వాని పేరు అపొల్లియేను. మీకు ఇప్పుడు ఆశ్చర్యం కలగాలి. యోగాన్ గారు ఎందుకు హెబ్రియ భాషల పేరును అదే ఇది గ్రీక్ భాషల పేరుని ఎందుకు ఇవ్వాలి? ఆలోచన చేస్తారు. ఈ వచనం చదివేటప్పుడు చూద్దాం మనం. ఇప్పుడు దానికన్నా ముందు ఏం చెప్పబడిందంటే, వాళ్ళకి అంటే ఈ మిడతలకు రాజు ఎవరంట? మిడతలకు రాజు ఎవరు? ఈ మిడతలకు రాజు ఎవరు చెప్పబడింది కదా, ఇంకోసారి చదవండి. పాతాళపు దూత అంటే ఎవరది? ఆకాశం నుండి తాళపు చెవులతో వచ్చింది కదా, ఆ దూత వీళ్ళకి రాజు. అర్థమైందా? అందుకే మొదటి నుంచే కథ అలా వినాలి. ఇప్పుడు ఆ దూత వచ్చేసి వీళ్ళకి రాజు. మరి ఇక్కడ కాంట్రవర్షియల్ ఉంది. ఏముంది కాంట్రవర్షియల్? ఏం కాంట్రవర్షియల్ అంటే, సామెతలు 30:27లో ఏది, ప్రోవర్బ్స్ 30th చాప్టర్, ప్రోవర్బ్స్ 30:27, సామెతలు 30:27లో చదవండి. ఏముందో చూద్దాం. సామెతలు 30:27. మిడతలకు రాజు లేడు. ఏమంట? మిడతలకు రాజు లేడు. అయినను అవన్నీ పంతులు తీరి సాగిపోవును. ఏంటి? పంతులు తీరి సాగిపోవును. ఇక్కడ మనం ఆలోచించాల్సింది, మిడతలకు రాజు లేవు. లోకస్ట్ దే హ్యావ్ నో కింగ్ అని ఇంగ్లీష్ చెప్పబడింది. మరి ఇప్పుడు 9:11 ప్రకటన 9:11 ఈ మిడతలకు రాజు ఎవరని చెప్పాం? ఆ దూత అని చెప్పాం కదా. ఎందుకు చెప్పబడింది అని చూస్తే, ఇది ఒకటే ఒకటి. దీనికి రాజు ఆ దూత అని చెప్పాం కాబట్టి ఎందుకు దాన్ని అలా చెప్పబడిందంటే, ఆ దూత ఏం చెప్పినా, ఆ దూత పంపించింది సాతాను కాదు. అర్థం చేసుకోండి. ఆ దూతను పంపించింది దేవుడు. అర్థమైందా? ఎందుకంటే 7 ముద్రలు కానీ, 7 బూరలు కానీ, 7 పాత్రల తీర్పు కానీ ఈ దేవుని యొక్క తీర్పు. దీనికి సంబంధించిందన్నీ దేవుని దగ్గర నుంచే వస్తుంది. ఇప్పుడు ఈ మిడతలకి రాజు ఎవరంట అంటే, దీనికి రాజు అంటే దాన్ని ఎలా తీసుకోవాలంట, ఈ దూత ఏం చెప్పినా వాళ్ళు చేస్తారు అని చెప్పడానికి, వేరేం కాదు ఇక్కడ. అర్థమైందా మీకు? ఈ దూత ఏం చెప్పినా
ఆ మిడతలు చేస్తుంది. అందుకే ఇప్పుడు దీనికి హెబ్రీ భాషల అబద్దాన్ అనియు, తర్వాత గ్రీక్ భాషల అపోలియోన్ అనియు పేరు. అంటే దానికి ఏమర్థం అంటే బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ రెండు, హెబ్రీ భాష ఎవరిది? హెబ్రీ భాష ఎవరిది? యూదులది, యూదులే కదా. గ్రీక్ భాష ఎవరిది? గ్రీక్ భాష అంటే ఎవరిది? గ్రీక్ భాష అనేది ఇక్కడ అన్యులు, జెంటైల్స్ అంటాం కదా, అన్యులు అంటే ఇక్కడ చూడండి, ఆ రోజు ఈ మిడత ఎక్కడ అగాధపు తల చెవులు తెరవగానే, దారి తెరవగానే ఆ పొగలాంటి అలా వచ్చిన ఈ మిడతలు ఆ రోజు యూదులు అని చూడదు, అన్యులని చూడదు. అది చెప్పడానికి అలా చెప్పారు ఆయన అపోస్తలుడైన యోహాను. ఏం చెప్పారు? యూదులని చూడరు, అన్యులని కూడా చూడరు. ఎవరి నొసల యందు, ఇక్కడ ఫోర్గెట్ ఉంది కదా, ఎవరి నొసల యందు దేవుని ముద్ర లేదో కాటేసి వెళ్ళిపోతుంది. ఆ రోజులు వీళ్ళు యూదులు, దేవుడు ఏర్పరిచిన వాళ్ళు, ఇంకా మారు మనసు పొందలేదు, వీళ్ళు మారు మనసు పొందుతారు, ఇవన్నీ చూడదు. ఆ రోజు 144,000 మంది తప్ప, 144,000 జూయిస్ తప్ప మిగతా వాళ్ళు యూదులైనా కానీ అన్యులైనా కానీ ఎవరిని చూడదు, కాటేసి వెళ్ళిపోతాయి. ఇటు అటు అది కాటేసి వెళ్ళిపోతాయి. దానికే ఆ బాధలకుండా ఎవరన్నా కానీ వెళ్లాల్సిందే. 9:12 చదవండి. మొదటి శ్రమ గతించెను, ఇదిగో మరి రెండు శ్రమలు ఇటు తర్వాత వచ్చెను, ఇటు తర్వాత వచ్చెను. ఇక్కడ చూడండి, మొదటి శ్రమ గతించిపోయిందంట. అంటే ఏంటి? 3 అయ్యోలు ఉన్నాయి కదా, అయ్యో 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 చదివామా లేదా? ఎక్కడ? ప్రకటన 8:13 చివరి వచనంలో అయ్యో 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 అని 3 అయ్యోలు, 1 అయ్యో ఇప్పుడు పోయింది. ఎందుకు? 5వ బుర్ర. ఇప్పుడు 6వ బుర్ర ఒకటి ఉంది, 7వ బుర్ర ఒకటి ఇంకో ఉంది, 2 అయ్యోలు ఇంకా బాకీ ఉంది. అదే మిగతా ఉంది, ఇంకా అదే చెప్పబడింది. మొదటి శ్రమ గతించెను, ఇంకా 2 ఇంకా మీందు వచ్చును అని చెప్పేసి ఇక్కడ 12వ వచనంతో ముగించబడింది. దేవునికే మహిమ కలుగును గాక.